వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో దుండగుడు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికే పలుమార్లు గౌతమ్ రెడ్డిపై దాడికి యత్నించారు దుండగులు. తనకు ప్రాణహాని ఉందని పూనూరు గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద వరుసగా దాడులు చేయటం అనేటువంటి జరుగుతోంది. కొత్తగా కొనుక్కునేటువంటి 10 days కూడా అలా కారు కొని ఆ కారుని తగలబెట్టడం అనేటువంటి జరిగింది. స్పష్టంగా దొండగడు కనపడతా ఉన్నాడు. దీన్ని విషయమై వెంటనే పోలీసు వారికి కూడా నేను తెలియజేయటం జరిగింది. దీనికి ముందు ప్రభుత్వం మారినటువంటి తర్వాత వెనువెంటనే ఇంటిపైన రెక్కీ చేయటం, 3 వ్యక్తులు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళటం, తర్వాత బయటకు వచ్చేయటం అనేటువంటి కూడా జరిగింది. ఇది కూడా పోలీసు వారికి నేను కంప్లైంట్ చేశాను. 2024 నవంబర్ 13వ తారీఖున కొంతమంది సివిల్ వ్యక్తులు పోలీసు వారు తలుపులు పగలగొట్టుకుని ఇంటి లోపల జరబడిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఫండమెంటల్ రైట్స్ని హరించేటువంటి పద్ధతిలో పోలీసు వారు ఆ రకంగా వ్యవహరించారు. తర్వాత ఇవాళ ఈ జరిగినటువంటి ఈ కారు దగ్ధం చేసినటువంటి ఘటన వరుసగా సిరీస్ ఆఫ్ జరగటానికి కారణం నన్ను ఎలిమినేట్ చేద్దాం అనేటువంటిది ఒక పద్ధతిగా తీసుకున్నారా అనేటువంటి కనబడుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనబడుతూ ఉంది. రక్షణ కల్పించాల్సినటువంటి వారే భక్షించేటువంటి పద్ధతిలో ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబట్టడం, లేడీస్ని సైతం భయభ్రాంతుల్ని క్రియేట్ చేయటం, కార్లు ఆస్తుల్ని ధ్వంసం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు మీ యొక్క ప్రమేయం, మీ యొక్క ఒత్తాస ఏమైనా ఉందా, మీ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటి కూడా కనబడుతూ ఉంది. అందుకని మేము అడిగేది ఒకటే, నాకు రక్షణ కల్పించమని కూడా అడుగుతున్నా.